దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించిచ్చిన ఈ మంచి సమయములో ప్రభు నామ మహిమార్థమై కొన్ని సంగతులు దైవ లేఖనాలలో నుండి మనము వాస్తవాలను చదువుతాం. నెహెమ్యా గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 28 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 10వ అధ్యాయం 28 నుండి 39 వచనాలు మనం చదువుకుందాం. ఈరోజు 35 నుండి 39 వరకు ఉన్న వచనాలు చదువుకుందాం. 35 నుండి 39. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి. 36. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు మా పశువులలో తొలుచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలుచూలులను మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి. 37వ వచనం. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చునట్లుగా, ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి. 39వ వచనం. లేవీయులు ఆ 10వ వంతును తీసుకుని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడగుడు ఒకడును వారితో కూడా ఉండవలననియు, 10వ వంతులలో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకుని రావాలనియు నిర్ణయించుకొంటిమి. ఆఖరు వచనం. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, నూనెను తేగ సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. చదవబడిన దైవ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన మా దేవ, కరుణావాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మహామహిమ కలిగిన మా దేవ, మహోన్నతుడవైన మా తండ్రి, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు. మా కొరకు పరలోకపు మహిమను విడిచి ఈ లోకానికి దీనునిగా, దాసునిగా, రిక్తునిగా తగ్గించుకుని వచ్చి మీరు చేసిన పుణ్యకార్యము కొరకు స్తోత్రములు. ప్రాణనాథుడా, కొద్ది నిమిషాలు మీ వాక్యములో ఉన్న వాస్తవాలు ధ్యానము చేయనైతుండగా మీరు మాతో మాట్లాడండి. నెహెమ్యా గ్రంథములో నుండి నిక్కమమైన వర్తమానం మాకు మీరు అందిస్తున్నందుకై స్తుతిస్తు మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి,
ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ నెహెమ్యా గ్రంథం 35 నుండి 39 వచనాల్లో యాజకులకు, లేవీలకు ఇయ్యవలసిన అర్పణలు, యాజకులకు, లేవీలకు ఇవ్వవలసిన అర్పణలను గూర్చిన వివరాలు వ్రాయబడ్డాయి. అంతకు మునుపు 10వ అధ్యాయంలో 28 నుండి 39 వచనాలు నిబంధన యొక్క షరతులు మనం విన్నాం. నిబంధన యొక్క షరతులు. ఇందులో 3 విషయాలు మనము గమనిస్తాం. 3 విషయాలు కదా నిబంధన షరతులలో. ఒకటి, దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగుట. ఒకటి, దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగుట. 2, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు యెహోవా నిబంధనలు, కట్టడలను ఆచరించుదమని శపథము పూని ప్రయాణములు చేయుట. దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదమని శపథములు పూని ప్రమాణములు చేయుట. ప్రయాణమన్నానేమో, ప్రమాణములు చేయుట. ఇక రెండవ విషయం దేవుని ప్రజలు దేశ జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకొనుట. దేశ జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకొనుట. ఒకటి, దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగుట. రెండవ మాటగా చెప్పుకుందాం. దేశ జనులలో ఉండకుండా తమ్మును తాము వేరు చేసుకొనుట. 3, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు యెహోవా నిబంధనలు, కట్టడలను ఆచరించుదమని శపథములు పూని ప్రమాణములు చేయుట అనేది మనం విన్నాం. అయితే ప్రియులారా, 29, 30 వచనాలలో దేశ జనులతో వియ్యమందమని తీర్మానించుకొనుట అనేది కూడా మనం విన్నాం. ఎవరితో వియ్యమందాలో, ఎవరితో వియ్యమందకూడదో దైవ లేఖనాలు బహుస్పష్టంగా, వివరంగా వ్రాయబడినట్లుగా మనము గమనించాం. అయితే ఇక 39 వరకు ఉన్న వచనాలలో దేవుని పిల్లల దాతృత్వం ఎంత విరివిగా ఉండాలో, విస్తారంగా ఉండాలో, మాసిదోనియా వారి వలె వారు నిరుపేదలైనను వారి దాతృత్వం ఎలాగు బహుగా విస్తరించిందో అలాగే మనము కూడా దేవుని కొరకు గొప్ప త్యాగాన్ని చేయాలని లేఖన భాగాలను బట్టి మనం విన్నాం. ఈరోజు మనం చదువుకున్న వచన భాగాల్లో 35 నుండి 39 వచనాలలో ప్రియులారా తేటగా గమనించాల్సిన మాట, యాజకులకు, లేవీలకు ఇవ్వవలసిన అర్పణలు నెహెమ్యా గ్రంథం చాలా వివరంగా చెప్తా ఉంది. ప్రథమ ఫలములు, తొలుచూలులు, ప్రతిష్టార్పణలు. ప్రథమ ఫలములు, తొలుచూలులు, ప్రతిష్టార్పణలు యాజకునికి ఇయ్యవలెను. 35వ వచనం, 36వ వచనం, 37వ వచనం. ప్రథమ ఫలములు గాని, తొలుచూలులు గాని
ప్రతిష్ఠిత అర్పణలు గాని యాజకునికి ఇవ్వాలి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 8 నుండి 20 వచనాలు కూడా చెబుతా ఉంది. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 8 నుండి 20 వచనాలు. అర్పణలు యాజకుల భాగాలు. అర్పణలు యాజకుల భాగాలు. అర్పణలలో దేవునికి సమర్పించవలసినది ఇవ్వగా మిగిలినది యాజకులకు ఇవ్వాలి. ఎందుకని? యాజకులకు స్వాస్యము లేదు. యాజకులకు స్వాస్యము లేదు. దేవుడే వారి స్వాస్యం. మనం ఎరుగుదాం, దేవుడే వారికి స్వాస్యం. చాలా స్థలాల్లో ఆ మాటలు ఉన్నాయి. వారి స్వాస్యము మొదటి పిండి ముద్ద కూడా యాజకునికే ఇయ్యవలెను. దేవుడే వారి స్వాస్యము గనుక మొదటి పిండి ముద్ద కూడా యాజకునికే ఇవ్వాలి. ఆ మాట మనం 37వ వచనంలో చూస్తున్నాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 19 నుండి 21 వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 19 నుండి 21 వచనం. అలాగే ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. ఎహెజ్కేలు 44:30. ఇశ్రాయేలీల 10వ వంతులన్నీ లేవీయులకు ఇయ్యవలెను అన్నాడు. ఇశ్రాయేలీల 10వ వంతులన్నీ ఎవరికి ఇవ్వాలి? లేవీయులకు ఇయ్యవలెను. 37వ వచనం నుండి 39 వచనాలు. 37వ వచనం నుండి 39 వచనాలు. అలాగే సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 నుండి 26 వచనాలు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 నుండి 26 వచనాలు. లేవీయులు తీసుకొను దశమ భాగములకు దశమ భాగము దేవునికి అర్పించవలెను. అర్థమైందండి? దశమ భాగములు అర్పించవలెను. లేవీయులకు కూడా స్వాస్యము లేదు. యాజకులకు స్వాస్యము దేవుడే, లేవీయులకు కూడా స్వాస్యము లేదు గనుక దేవుడే వారికి స్వాస్యం. లేవీయులు దేవుని మందిరములో పరిచారకులు. లేవీయులు ఎవరు? దేవుని మందిరములో పరిచారకులు. అర్థమవుతుందండి? సంఖ్యాకాండం 3వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు. అలాగే 8వ అధ్యాయం 5 నుండి 20 వచనాలు. 8వ అధ్యాయం 5 నుండి 20 వచనాలు. ఇక్కడ మనము గమనిస్తే ఇశ్రాయేలీల అర్పణలన్నీ యాజకులకు, దశమ భాగములన్నీ లేవీయులకని మనం చూచాం. గమనించారా? ఇశ్రాయేలీల అర్పణలన్నీ యాజకులకు, దశమ భాగములన్నీ లేవీయులకు. ఈ ఇద్దరిని క్రొత్త నిబంధన సువార్తికులను పౌలు పోల్చి మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఇద్దరిని గురించి క్రొత్త నిబంధనలో పౌలు పోల్చి మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయం 13, 14 వచనాలు.
ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. దేవుని వాక్యములో స్పష్టంగా వ్రాయబడిన దైవ లేఖనం తేటగా గమనించండి. వాక్యపు వాస్తవాలు ఆలోచన చేస్తే ఆలయ కృత్యములు జరిగించు వారెవరు? లేవీయులు. ఆలయములో పరిచర్య చేసేవారెవరు? యాజకులు. అంటే ఆలయ కృత్యములు జరిగించేవారు లేవీయులని, సువార్త ప్రచురించువారు యాజకులని ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. ఆలయ కృత్యములు జరిగించువారనగా ఎవరు? లేవీయులు. ఆలయము వలన జీవనము చేయుచున్నారు. బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు అనగా యాజకులు బలిపీఠముతో పోలిన వారై ఉన్నారనగా ప్రజలు తెచ్చు అర్పణలు దేవునికి అర్పించగా మిగిలినది వారి పోషణ. మిగిలినది వారి పోషణ. అలాగునని సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవించునని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్తను ప్రచురించువారు సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవించునని ప్రభువు నియమించారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనంలో పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా అన్నాడు. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? పనివాడు ఆహారమునకు పాత్రుడు. సువార్త ప్రచురించువారనగా కేవలం సువార్త ప్రచురించుటే వారి పని అనగా ఉద్యోగం చేస్తూ సువార్త ప్రకటించుట అనే భావం ఇక్కడ రాకూడదు. అర్థమైందండి? సువార్త ప్రకటించుట వారి పని అనగా ఉద్యోగము చేస్తూ సువార్త ప్రకటించుట అనే భావం ఇక్కడ రాకూడదు. ఎందుకనగా యాజకులకు లేవీయులకు ప్రత్యేక స్వాస్యమేమీయూ లేదు. అవునండి, ఇక ప్రత్యేక స్వాస్యమేమీ లేదు. యాజకులకు లేవీయులకు ప్రత్యేక స్వాస్యమేమీ లేదు. దేవుడే వారి స్వాస్యం. అలాగే సువార్తికులకు కూడా దేవుడే వారి స్వాస్యం. కనుక ఉద్యోగం చేస్తూ ఉన్నవాడు ఇక్కడ మందిరంలోకి వచ్చే సొమ్ము తినొచ్చా? వారిచ్చే అర్పణలు గాని దశమ భాగములు గాని ఉద్యోగము చేసేవారు తినకూడదనేది మనకు కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే వారికి ఏదో పని ఉంది, వీరికి ఏమి పని లేదు. ఇదే పని, ఇదే స్వాస్యం. కాబట్టి ఈ పనిలో వారు ముందుకు సాగుచూ ఉండగా ఆయన నామ మహిమార్థమై పని జరిగించుట ఎంతో ప్రయోజనకారం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడే వారి స్వాస్యం గనుక మీ కుటుంబమునకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన ముద్ద ఎవరికి ఇవ్వాలి? యాజకులకు ఇవ్వాలి. యాజకులకు ఇవ్వాలి. ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనంలో స్పష్టంగా వ్రాయబడింది. ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం.
అలాగే సంఖ్యాకాండం 15వ అధ్యాయం 20-21 వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 20-21 వచనం. యాజకునికిస్తే దేవునికి ఇచ్చినట్లే, యాజకునికిస్తే దేవునికి ఇచ్చినట్లే. అలాగునని పిడికెడు చందా బియ్యం ప్రతి ఉదయ సాయంకాలములు అన్నం వండుటకు బియ్యము కొలిచినప్పుడు మొదట ఒక చారడు తీసి 14 పూటలు తీసినవి ఆదివారము తీసుకొని వస్తే అవి సువార్తికులకిచ్చుట చాలా సంఘములలో ఈ పని చేస్తున్నాం. ఉదయం సాయంత్రం అంటే వారానికి ఎన్నిసార్లు? వారానికి 14 సార్లు. అలా తీసినవి ఆదివారం ఎక్కడికి తీసుకుని రావాలి? మందిరానికి. అది వాక్యక్రమమే. అలాగు చేయుట సువార్తికుల పోషణకు భారము లేకుండా పోషించిన వారమవుతాం. భారము లేకుండా పోషించిన వారమవుతాం. ప్రియులారా, యెరూషలేము పట్టణములో యెహోవా పద్ధతులను స్థాపించుట 11 నుండి 13 అధ్యాయాలు మనము చూస్తాం. యెరూషలేము పట్టణములో యెహోవా పద్ధతులను స్థాపించుట. ప్రియులారా, యెరూషలేములో ఇతర పట్టణములలో నివసించు జనుల సంఖ్య ఆ తరువాత అధ్యాయాలలో మనము తేటగా గుర్తిస్తాం. సరే, ఏది ఏమైనా దైవలేఖనాలలో వ్రాయబడిన మాట, విత్తనము వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి దాని పాలు తాగని వాడెవడు? నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. ఆలయ కృత్యములు చేయువారు ఆలయము వలన జీవించాలి. సువార్త ప్రచురించువారు సువార్త వలననే వారు జీవించాలి. కనుక ఏ పని చేసేవారు ఆ పని చేయడం వారికది క్షేమం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములు వ్రాయబడిన ఈ సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. యాజకులున్నారు, లేవీలున్నారు. వారికి ఎవరు? దేవుడే స్వాస్యం. వారికి దేవుడే స్వాస్యము గనుక ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా దైవ సేవలో ఉన్న వారిని ప్రేమించాలి. వారి కొరకు ధారాళంగా గుప్పిలి విప్పాలి. వారి కొరకు, వారి సేవ కొరకు, పోషణ కొరకు, అవసరముల నిమిత్తం మనమే ఈవులను అందించే వారముగా ఉండాలి. అయినా మనం ఎరుగుదాం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని. కనుక మనము దేవుని పేరట ఇచ్చి దేవుని నామమును ఘనపరచే వారముగా ఉండాలి. ఈ 10వ అధ్యాయములో ఈ విషయాలు చాలా తేటగా మనము చూస్తాం. 35-39 వచనాలలో యాజకులకు, లేవీయులకు ఇవ్వవలసిన అర్పణలు మనం విన్నాం. ఇంతటితో నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం ముగించబడింది. మరొక వర్తమానంలో నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతో ప్రేమించిన దేవుడవు, కృపతో జ్ఞాపకం చేసుకున్న దేవుడవు, అన్ని విషయాలలో ఎల్లవేళలా కరుణ చూపించుచు కాపాడుచున్న దేవుడవు.
మా ప్రభువా, ఏ యోగ్యత లేని మమ్మను ప్రేమించారు. మా కొరకై విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టారు. మరణించి తిరిగి లేచి మహిమలో ఉన్నారు. మా కొరకు తిరిగి త్వరగా రానయున్నారు. మీరొచ్చు వరకు మీరు అప్పగించిన పనిని మేము నమ్మకముగా నెరవేరుస్తూ మీ రాకడకు రెడీగా ఉండడానికి సిద్ధపరుస్తూ, మా ప్రభువా, ఈ దినం కూడికలో చేరిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాల్లో బలపరచి తోడై ఉండి కాపాడతారని కోరుచు, మీరు తేటగా సూటిగా మీ లేఖనాల వెలుగులో సంగతులను బయలుపరిచినందుకు స్తోత్రములు చెల్లించచ్చు. మా ప్రాణనాథుడు ప్రియుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.